శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానమే. వచ్చేసి శ్రీరామనవమి రోజు. సో మోక్ష వచ్చేసి బాగా చేసేసి రెడీ అయ్యాడు. అండ్ మేమందరం కూడా అందరిది కూడా బాత్ అయిపోయింది. అండ్ నైవేద్యంకి చేయడానికి అనేది స్టార్ట్ చేశాను. వచ్చేసి నేను పరమాన్నం అనేది చేశాను. సేమియా అండ్ సగ్గుబియ్యం ఉంటుంది కదా, కీరు. సో పరమాన్నం అనేది చేశాను. అండ్ మామిడికాయ పులిహార అనేది చేశాను. సో మస్ట్ అండ్ షుడ్గా శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం అనేది కంపల్సరీ కదా, కూడా చేశాము. ఇక్కడ వచ్చేసి నవీన్ ప్యారలల్గా దేవుడి పటాలన్నిటికి కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పానకం అనేది రెడీ చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నావు మోక్షు? పానకం పానకం అవన్నీ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇంకా అన్నీ కూడా నైవేద్యాలు అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా పూజ అనేది చేసుకున్నాము. అండ్ మీరందరూ ఏమేం చేశారు శ్రీరామనవమికి? టెంపుల్కి వెళ్ళారా? మేము వచ్చేసి పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ప్రసాదం అవన్నీ తినేసి ఇంకా టెంపుల్కి అనేది వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో మాకు దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ అనేది ఉంది కదా. సో నా ప్రీవియస్ బ్లాగ్స్ కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. సో హనుమాన్ టెంపుల్లో చాలా బాగా చేస్తారు శ్రీరామనవమి వచ్చేసి. ఎవ్రీ హనుమాన్ టెంపుల్లో బాగా చేస్తారు. సో సీతారాముల కళ్యాణం అవన్నీ కూడా చేస్తారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు టెంపుల్లో వచ్చేసి. సో మేము 12 ఆ టైంకి అనేది వెళ్ళాము. ఎందుకంటే అక్కడ లంచ్ అనేది కూడా పెడతారు. సో ఇంకా లంచ్ అనేది అక్కడే తినేసి వద్దామని చెప్పేసి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం మేము. లాస్ట్ ఇయర్ నేను మోక్ష వెళ్ళి అక్కడే లంచ్ అనేది తినేసి వచ్చాము. షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. చాలా బాగా డెకరేషన్ అవన్నీ కూడా చేశారు. చూడడానికి చాలా బాగుంది. అసలు మేమైతే అంతే చూస్తూ ఉన్నాము ఒక 5 minutes అట్లాగా. మోక్ష వచ్చేసి ఇంకా అట్లా ఉయ్యాలని ఊపుతూ అట్లా ఉన్నాడు. సో చూడండి ఆంజనేయ స్వామిని కూడా చాలా బాగా రెడీ చేశారు. సైడ్ వచ్చేసి మ్యాక్సిమం అన్ని ఆంజనేయ స్వామి టెంపుల్లో అన్నదానం అవన్నీ కూడా చేస్తారు కదా. సో ఇక్కడ కూడా చేస్తారు అన్నదానం అవి. చాలా బాగా అనిపించింది. మన సైడ్ ఉన్నట్లు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ తెలుగు వాళ్ళే వచ్చారు. ఇంకా తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకొని ఒక 5 minutes అలా కూర్చున్నాము. కూర్చొని ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి వెళ్ళాము. మనకు కావాలంటే బొఫే తినొచ్చు, లేదు అంటే వెళ్ళి కూర్చొని అయినా తినొచ్చు, మన ఇష్టం అది. సో అక్కడ వెళ్ళి కూర్చొని సీటింగ్ ఉంది కదా, సో సీటింగ్లో వెళ్ళి కూర్చొని తింటే చాలా బాగుండేది. అదొక సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాము. మీకు కూడా అంతేనా? నాకైతే చాలా బాగా ఇష్టం. అలా నిల్చొని తినే కన్నా కూడా ఇట్లా కూర్చొని ఆరామ్సే 1 by 1 వాళ్ళు వచ్చేసి వడ్డిస్తూ ఉంటుంటే తినడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళేసి తిన్నాము. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. తినడం అయిపోయాక ఇంకా నవీన్ వచ్చేసి ఇక్కడ విరాళం అనేది ఇద్దాము అని చెప్పేసి, టెంపుల్కి తిన్నాం కదా అని చెప్పేసి సో విరాళం అనేది ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అంకుల్ ఏంటి వీడియోస్ తీస్తున్నావు నువ్వు అని అడిగితే, నేను యూట్యూబ్లో పడ్డానికని తీస్తున్నాను అంకుల్ అంటే, సరే అయితే నన్ను కూడా తీయని చెప్పేసి తీయించుకున్నారు అంకుల్ కూడా. వడపప్పు అండ్ బటర్ మిల్క్ అనేది ఇస్తూ ఉంటే తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ దాకా ఇలా అయిపోయింది శ్రీరామనవమి వచ్చేసి. పార్ట్ 2 వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.